ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన దేవుని కృప మీ అందరికీ తోడైందని నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభు తన కృపను బట్టి ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథంలో 6000 వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన కొరకే ఆయన ఇచ్చాడు. ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మీరు అర్హులుగా ఉన్నారు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుందా లేదా అని నిరుసాపడద్దు. మీరు ప్రార్థిస్తే ప్రతి వాగ్దానమును దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. కాబట్టి వాగ్దానమును వింటున్నామని కాదు, కానీ హృదయపూర్వకంగా విశ్వసించండి. నేను నమ్ముతున్నాను, రిసీవ్ చేసుకుంటున్నాను, దేవుడు నా జీవితంలో నెరవేరుస్తున్నాడని పదే పదే వాగ్దానం మీ నోటితో పలకండి, నెరవేర్పును పొందుకోండి. ఈ ఉదయాన్న ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా అవన్నీ కూడా కొంచెం సేపు ప్రక్కన పెట్టి వాక్యంతో ప్రార్థనతో మీ దినం ప్రారంభించండి. రోజంతా దేవుని సన్నిధి మీకు తోడై ఉంటుంది. మీ జీవితము ఫలభరితంగా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రతి సమస్యను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థనలన్నిటికీ దేవుడు త్వరలోనే జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రార్థనలో పోరాడండి. యాకోబు వలె దేవునితోనూ మనుషులతోనూ సమస్యలతోనూ మీరు తప్పకుండా గెలుస్తారు, గొప్ప విజయాన్ని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి రోజు ఒక ఆశ్చర్యకరమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. మీరు ఏ రోగంతో ఉన్నారో, ఏ వ్యాధి మీ జీవితంలో ఉందో, మీ కుటుంబంలో ఉందో, మీ మధ్యలో ఉందో, ఏ బాధ మిమ్మల్ని వేధిస్తూ ఉందో, మీ యొక్క ప్రతి రోగమును, వ్యాధిని, బాధను ఆయన మీ మధ్య నుండి తొలగించబోతున్నాడు. నేను బాధ పెడుతూ ఉన్న రోగమైనా, సమస్య అయినా, బాధ అయినా, ఏదైనా వేదనైనా, కన్నీటి పరిస్థితులైనా తొలగిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇచ్చారు. రోగమును తొలగిస్తాను అంటే అది కేవలము శారీరక రోగమే కాదు, కానీ ఆత్మీయ రోగంతో నువ్వు బాధపడుతూ ఉన్నా, మానసికమైన వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఆర్థికపరమైన బాధలతో నీవున్నా, అది ఏదైనా దేవుడు తొలగించబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది శారీరక రుగ్మతలతో, బాధలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. కొంతమంది వ్యాధి ముదిరిపోయిన పరిస్థితిలో, ఏమీ చెయ్యలేని స్థితిలో భయపడుతూ ఉన్నారు. కొంతమంది ఆత్మీయ రోగంతో, ఇక నేను ఈ పాపని ఎప్పటికీ విడిచిపెట్టలేను, నా పాప రోగము ముదిరిపోయింది, ఈ పాపపు వ్యాధి నుండి నేను విడుదల పొందలేనేమో, నన్నెవరు విడిపించడానికి లేరేమో అన్నట్లుగా కృంగిపోతూ ఉన్నారు. మరికొంతమంది అన్నీ కలిగి ఉన్నారు. ఈ లోకంలో చూచేవారందరికీ చాలా అదృష్టవంతుడు, చాలా అదృష్టవంతురాలు అని అనుకుంటున్న పరిస్థితుల్లో మీరు మాత్రం మీ అంతరంగంలో ఎంతో వేదన కలిగి ఉన్నారు. ఏ వ్యాధి లేకుండా మంచి ఆరోగ్యంతో మీరు ఉన్నారు, మంచి ఉద్యోగాన్ని మీరు కలిగి ఉన్నారు, మంచి వ్యాపారాన్ని మీరు కలిగి ఉన్నారు, మీ జీవితంలో కొరత లేదు. అయితే నీవు తీసుకొనలేని కొన్ని సమస్యలు నిన్ను కలవరపెడుతూ ఉన్నాయి. ఎవరితో పంచుకోలేని సమస్యలు నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి. నేనెవరితో చెప్పుకున్నా నన్ను అవమానపరుస్తారేమో, నన్ను హీనంగా చూస్తారేమో అని నీలో నీవే సతమతమైపోతున్నావు కదా. ఈరోజు నీవు తీసుకొనలేని ప్రతి సమస్యను, నీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుబండను దేవుడు నీ మధ్య నుండి తీసివేయబోతున్నాడు, తొలగించబోతున్నాడు. నీ కుటుంబంలో నీవు కలిగి ఉన్న ఆ భయంకరమైన సమస్య దేవుడు తొలగిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. దాని నుండి బయటపడడానికి నీకు శక్తి లేకపోవచ్చు, నీకెవ్వరూ లేకపోవచ్చు, ఎవరితో చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితిలో నీవు ఉండొచ్చు ప్రస్తుతం. అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నీ మధ్య నుండి ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును, ప్రతి సమస్యను నేను తొలగిస్తానని. కాబట్టి నీవు ఎవ్వరికీ చెప్పుకోకపోయినా
దేవుని దగ్గర నీ సమస్య చెప్పుకో. అయ్యా, ఈరోజు వాగ్దానం చేశారు, తొలగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు. నీకు అసాధ్యమైంది లేదయ్యా. ఏదైనా తొలగించడానికి నువ్వు సర్వశక్తిమంతుడవు తండ్రి. అందువల్ల నీ దగ్గరకు వచ్చాను ఈరోజు. నీవు మాత్రమే నా జీవితంలో బాధ నుండి విడిపించగలవని నేను తెలుసుకున్నాను. నీ దగ్గరకు వచ్చానయ్యా, నన్ను విడిపించండి, పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుంటున్నానని మీరు గనక ఆయన సంధిలో మొరపెట్టుకుంటే తప్పకుండా నీ అడ్డుబండలన్నీ తొలగిస్తాడాయన. నీ యొక్క ఆటంకములన్నీ తీసివేస్తాడు. నీ జీవితంలో ఉన్న, నీ కుటుంబంలో ఉన్న, మీ మధ్యలో ఉన్న పరిస్థితులను ఆయన మార్చబోతున్నాడు. అందువల్ల ఇంతవరకు అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయినా విడిపించుకోలేని పరిస్థితులు ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర తీసుకురండి. ఆయనకు ఒక్క సెకండే చాలు నీ జీవితాన్ని మార్చడానికి, నీ యొక్క అడ్డుబండలన్నీ తొలగించడానికి. నీవెప్పుడైతే పూర్తి విశ్వాసం ఉంచుతావో ఆ సెకండ్లోనే ఆయన అద్భుతం చేయబోతున్నాడు. చూడండి, ఇశ్రాయేలీలు వెళ్ళడానికి అడ్డుబండలు వచ్చాయి. ఎర్ర సముద్రం ఎదురైంది అడ్డుగా. నిస్సహాయ స్థితిలో అందరూ ఓడిపోయినట్టుగా ఉన్నారు. మోషే దేవునికి మొరపెట్టుకున్నాడు. వారి శక్తికి మించిపోయిన కార్యము, వారు తొలగించుకోలేని అడ్డుబండను దేవుడు తొలగించాడు. వారందరినీ సురక్షితంగా దాటించాడు. అదేవిధంగా ఎరుకో గోడ అడ్డొచ్చింది వారికి. అప్పుడు కూడా దేవుడు వారిని ఆ గోడను, అడ్డుబండను తొలగించి దాటించాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఆనాడు చేసిన అద్భుతము ఈరోజు నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు. ఆయనకు అసమర్థత లేదు, ఆయన అసాధ్యుడు కాదు. అసాధ్యాలను సుసాధ్యపరుస్తాడు. నీ జీవితంలో కూడా నువ్వు నమ్మితే, నువ్వు ప్రార్థిస్తే. మోషే ఏ విధంగా దేవునిపై ఆధారపడిపోయాడో ఆ విధంగా నువ్వు ఆధారపడితే సాధ్యం కాని నీ ప్రతి పరిస్థితిని ఆయన సాధ్యపరుస్తాడు. నీ మధ్య నుండి ప్రతి రోగమును తొలగిస్తాడు. నీ మధ్య నుండి ప్రతి మానసిక వేదనను తొలగిస్తాడు. నీ మధ్య నుండి ప్రతి పాపపు రోగమును తొలగిస్తాడు. ప్రతి వ్యసనాన్ని తొలగిస్తాడు. నీ కుటుంబంలో నుండి నీవెవరి గురించి అయితే బాధపడుతున్నావో, ఎవరిని గురించి అయితే దుఃఖపడుతున్నావో, ఏ మానసిక వేదన నీ హృదయంలో ఉందో, ఎవరితో పంచుకోలేక మానసికంగా నలిగిపోతున్నావో దానిని దేవుడు తొలగించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడొద్దు. దేవుని చేతులకు అప్పగించు. ఎంత పెద్దదైనా పర్వాలేదు, ఎంత అసాధ్యమైనదైనా పర్వాలేదు, అందరూ ఇది ఎలా జరుగుతుందంటున్నా పర్వాలేదు, నీ జీవితంలో అది జరగదని అందరూ అంటున్నా సరే దానిని నమ్మొద్దు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని మాత్రమే నమ్మండి. ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగినవాడు. ఆయన మాత్రమే నిన్ను విడిపించగల సమర్థుడు. కాబట్టి ఈరోజు ఎవరే పరిస్థితిలో ఉన్నా హృదయపూర్వకంగా దేవుని వైపు చేతులెత్తి, తండ్రి విడిపించడానికి నువ్వు సమర్థుడవయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నేను విడిపించగలనని, తొలగించగలనని వాగ్దానం చేశారు. నా కుటుంబంలో పలానా పరిస్థితి ఉందయ్యా, నా కుటుంబంలో వ్యాధి ఉందయ్యా, నా కుటుంబంలో ఈ శోధన ఉందయ్యా, నా కుటుంబంలో ఈ ఆర్థిక బంధకాలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో ఈ పాపపు రోగం ఉందయ్యా, నా కుటుంబంలో ఈ వ్యసనాలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో ఈ మానసిక వ్యాధి ఉందయ్యా, విడిపించండి, తొలగించండి అని అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరిందామా? ఒక్క నిమిషం. నా ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలంటూ ఆయనను ఘనపరుస్తూ ప్రార్థనలోనికి వెళ్దాం. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానమందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నన్ను నీతిమంతుడని తీర్పు చెప్పినావా. ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది.
నీ కృప యేసు నీ కృప. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు నేను స్తుతించగలిగామంటే కేవలం నీ కృప తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపనైనా. ఈరోజు మేము నవ్వగలుగుతున్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఈరోజు మేము ప్రార్థించగలుగుతున్నామంటే కేవలం నీ కృప అయ్యా. నీవు చూపించిన నీ గొప్ప కృపల కొరకు నీకు కోట్లాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు మీరు కృప చూపిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో ఉన్న ప్రతి అడ్డుబండను తొలగిస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. యేసు శక్తి కలిగిన నామంలో ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి రోగము వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి మానసిక వ్యాధి వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామంలో ప్రతి ఆర్థిక బంధకము వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి కుటుంబ సమస్య వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో బిడ్డల గురించిన ప్రతి సమస్య వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో కుటుంబ సమస్యలన్నీ వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో ప్రతి ఉద్యోగ సమస్య వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో వ్యాపారంలో ఉన్న ప్రతి సమస్య వారి మధ్య నుండి తొలగించబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో కోర్టు కేసెస్ అన్నీ కొట్టివేయబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో కుటుంబ కలతలన్నీ కొట్టివేయబడును గాక. యేసు శక్తి కలిగిన నామములో భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోవును గాక. యేసు శక్తి కలిగిన నామములో జ్ఞానహీనత తొలగిపోవును గాక. యేసు శక్తి కలిగిన నామములో కలవరము, కలత, చింత తొలగిపోవును గాక. నెమ్మది కలుగును గాక, శాంతి కలుగును గాక, సమాధానము కలుగును గాక. యేసు శక్తి కలిగిన నామములో వివాహమునకు కలుగుతున్న ఆటంకములన్నీ తొలగిపోవును గాక. యేసు శక్తి కలిగిన నామంలో గర్భఫలానికి ఆటంకములన్నీ తొలగిపోవును గాక. విడుదల యేసునామములో ప్రకటిస్తూ ఉన్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి జీవితాల్లో భయము తొలగిపోవును గాక, కలవరం తొలగిపోవును గాక, అజ్ఞానము తొలగిపోవును గాక. జ్ఞానాత్మతో నింపబడుదురు గాక, జ్ఞాపక శక్తితో నింపబడుదురు గాక యేసునామములో. మరి ముఖ్యంగా అయ్యా, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రతి కామెంట్ని మీరు చూస్తున్నారు. అద్భుతాలు త్వరలోనే జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోని బిడ్డలందరికీ చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడయండి. వారికి ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి, వారికి ప్రతి పనిని దీవించి, వారు వెళ్ళే ప్రతి మార్గంలో నీ దూతలు వారికి తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మిమ్మల్ని బాధిస్తూ ఉన్న మానసిక, శారీరక, ఆత్మీయ రోగములన్నిటినీ దేవుడు తొలగించబోతున్నాడు. విశ్వసించండి. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ఈ మాటలు కేవలం నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడన్నవారు ఆమెనని హృదయపూర్వకంగా విశ్వాసంతో చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.